వెల్కమ్ టు SLT న్యూస్. నా పేరు లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ బోస్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే తోట. జన్మభూమి లాంటి ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు గైర్హాజరుపై మండిపాటు. సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. ముఖ్యమంత్రి జన్మభూమి పర్యటనతో కాకినాడకు కొత్త హంగులు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. మామిడిపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతిపై అనుమానాలున్నాయంటున్న స్థానికులు. సంక్రాంతి బరిలో బాబాయ్ అబ్బాయ్. డిక్టేటర్ సినిమా విజయాన్ని సీరియస్ గా తీసుకున్న బాలయ్య. ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా అని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. కె గంగవరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కె గంగవరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట సంక్రాంతి కానుకగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు. మండల పరిషత్ వద్ద 32 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని 5,50,000తో నిర్మించిన పశు వైద్యశాలను ఆయన ప్రారంభించారు. అలాగే ICDS అధికారులు ఏర్పాటు చేసిన గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ కె గంగవరం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అలాగే చంద్రబాబు ఎంతో ముందు చూపుతో జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. అలాగే అధికారులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తీరుస్తారని ఆయన తెలిపారు. అంటే ఒకటి మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జన్మభూమి అనేటువంటిది అంటే ప్రభుత్వ అధికారుల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కావాల్సిన పనులు చేయడం అనేటువంటిది 96 జనవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారో, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో అలా కాకుండా ప్రభుత్వ అధికారులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక నూతన ఒరవడి తీసుకొచ్చినటువంటిది మాత్రం చంద్రబాబు నాయుడు గారు 96 జనవరి 1వ తారీఖు నుంచి ప్రజావర్తక పాలన అనేటువంటి పేరుతోటి అధికారులందరినీ కూడా అక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఉండాలంటే వైద్యం అనేటువంటిది అందివ్వడం అనేటువంటిది చాలా ప్రధానం. వీటి తర్వాత అందరికీ ఆహారం అనేటువంటిది కావాలంటే వ్యవసాయ శాఖ, అందరికీ సంక్షేమం జరగాలనుకున్నప్పుడు వీళ్ళందరికీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మరి 200 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ 1000 రూపాయలు కానీ, 500 ఇచ్చే పెన్షన్ 1500 కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, మరి గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ సంక్షేమ కార్యక్రమాల కింద వస్తాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన అండర్-19 స్కూల్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో కాజులూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న కాజులూరు విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచి అవార్డులు గెలుపొందారు. ఒంగోలులో జరిగిన అండర్-19 స్కూల్ ఫెడరేషన్ ఆటల పోటీల్లో కాజులూరు ప్రభుత్వ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు ఫైనల్స్కు ఎంపిక కావడంతో పాటుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు పలు క్రీడా విభాగాల్లో చాలా అవార్డులు తీసుకొచ్చారని కాలేజీ బృందం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ PSN మూర్తిరాజు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసులు అభినందించారు. స్టేట్ మీదకి వెళ్ళి తిరుపతి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసాం.
మా ప్రిన్సిపల్ సార్ చాలా ఎంకరేజ్ చేశారు అండ్ స్టాఫ్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంది ఇక్కడ. 8 బ్యాచ్ కింద హాకీ టీంకి సెలెక్ట్ అయ్యాం. స్టేట్మెంట్ అండర్ 19 గేమ్స్కి. మాకు ఎంకరేజ్మెంట్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ స్టాఫ్ అండ్ అన్యం గోవింద్ తాతయ్య గారు వీళ్ళందరూ ఎంతో ఎంకరేజ్మెంట్ చేసిన వల్ల మేము 8 సెలెక్ట్ అయ్యాం. మీ 8 గూడూరులో జరుగుతున్న ఫెడరేషన్ గేమ్స్కి వెళ్ళాం. మా అమ్మ కోచ్గా రవిరాజ్ సార్ తీసుకువెళ్ళారు. ఆ సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి అన్ని రకాల యాక్టివిటీస్ కూడా మేము నిర్వహిస్తున్నాం. ఇది మా విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ఉన్నత స్థితిని సాధిస్తున్నారు. ఇదిగో పాటి ఇంద్రాణి, కొప్పిశెట్టి లక్ష్మీ దుర్గాభవాని ఇద్దరు కూడా ఒక పక్క సైన్స్ స్టూడెంట్గా ఎంపీసీలో చదువుతూనే హాకీలో ఈ సంవత్సరం 3 స్టేట్ టోర్నమెంట్లో పాల్గొని కాలేజీకే గౌరవం తీసుకొచ్చారు. తర్వాత ఈ అండర్ 19 స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ సంబంధించి మొత్తం మన జిల్లాకు సంబంధించిన 16 మంది టీంలో 80 టీంలు, 80 పిల్లలు మా కాలేజీ వాళ్ళే కావడం మా కాలేజీకి మా స్టాఫ్కి మా పిల్లలందరికీ కూడా గర్వకారణంగా మేము భావించుకుంటాం. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీ నాయకులపైన ఎమ్మెల్సీ బోస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప చేసే మంచి కార్యక్రమాలకు హాజరు కారని మండిపడ్డారు. కే గంగవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్పై విరుచుకుపడ్డారు. గతంలో వీరత్వంతో కబుర్లు చెప్పిన బోస్ జన్మభూమి లాంటి కార్యక్రమంలో పాల్గొనకుండా ఎటుపోయారని విమర్శించారు. ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించడం మాని చేసే మంచి పనుల్లో భాగస్వామ్యం అయ్యి ప్రజలకు చేరువ కావాలని హితవు పలికారు. ఇదే వేదిక మీద ఉన్న వైసీపీ ఎంపీపీ శ్రీనివాసరావు నవ్వి ఊరుకోవడం తప్ప ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. గోసి బిగించారు, లంగోట బిగించారు, రేపు నుంచి నేను నా తడాకే ఏంటో చెప్తాను. ఏం చెప్పాడు? రమ్మనంటే ఎక్కడికైనా వచ్చి మాట్లాడమనండి. జన్మభూమి కార్యక్రమం ప్రజల కోసం జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడన్నా కనపడ్డా? ఎక్కడన్నా మాట్లాడాడు ఒక మాట అన్ననే? ఇప్పుడే లేచాను నేను, నాకు లంగోట బిగించారు, నా తడాక చూపెడతాను. ఏది చెప్పబోయా మీ నాయకుడితో? కాదు కాదు, ఇది వరకు అంటే కాదు, ఇంత ధైర్యం ఉందా? ఇప్పుడు సల్వానా లాస్ట్ లో చూపెడతారా? అలాగే సమాధానం చెప్పాలి కదా, ప్రజలకు పని చేయాలి కదా. అధికారంలో లేకపోతే అడ్డగోలు మాటలు మాట్లాడకూడదు కదా. ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు పని చేయడానికి అధికారం ఎక్కవద్దు. మా చేత చేయించడానికి ఏం చేయాలనేటువంటి మాకు తెలుసు. మీరు తప్పుడు వాగితే మాత్రం ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పారు. మీకు శాశ్వతంగా మీకు ఇచ్చే స్థానం ఏదో ఇచ్చారు. మీరు అక్కడ ఉండటమే ఎప్పుడు. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా కే గంగవరంలో చివరి రోజున భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారని ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి దర్బాబు తెలిపారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఈ గ్రామం, ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఆ స్వామి ప్రసాదం అంటే సుమారు 5,000 మందికి భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం, అంటే అది సంతర్పణ భోజనాలుగా కాకుండా విందు భోజనాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయడం. ఇందులో ఈ ప్రసాదం అందరూ తీసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని అందరూ. అలాగే ఈరోజు ఇక్కడ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఇచ్చేసిన మా శాస్త్రజ్ఞ త్రిమూర్తులు గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకంగా. మాజీ ఎంపీ తోట గోపాలకృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా పెద్దాపురంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు చలమల శెట్టి సునీల్, తోట నాయుడులు కూడా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో కార్యకర్తలకు, నేతలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 150 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బరువు పైకెత్తు.
మామిడిపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మామిడిపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నైనా శంకర్ హాస్టల్లో చనిపోవడం పట్ల స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల నిర్వాహకులు మాత్రం శంకర్ కు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చాయని, వాటి నివారణకు తీసుకున్న మందు వికటించి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా నిజమైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ అర్బన్ మండల పరిధిలో తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అర్హులకు రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేశారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన పేదలకు అందించాలన్నదే చంద్రబాబు ధ్యేయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జి గోవిందస్వామి, పార్టీ నాయకులు నన్న దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు జన్మభూమి కార్యక్రమాల్లో మనకి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రికార్డెడ్గా ఒక పుస్తకంలో అన్ని కూడా నోట్ లేనప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని అన్నమాట ప్రకారంగా అన్ని చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు చూడండి, అదే కాదు ఇంకా పేదవాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కుళాయి వేయించుకోవాలంటే మీకు ఇంటికి కుళాయి వేయించుకోవాలంటే 5,000, 10,000 పైపు లైన్ కొనుక్కోవాలి, అన్ని చేసుకోవాలి, 10,000 రూపాయలు అవుతుంది. దూరం అయితే 15,000 రూపాయలు కూడా అవుతుంది. అలాంటిది ప్రతి ఇంట్లో కుళాయి వేయించుకోవాలి, మీరు 200 రూపాయలకి వేయించుకోమని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో కుళాయి వేయించుకోమని చెప్పారు మీ అందరికీ. చాలా మంది కొంతమంది ఇంకా పెట్టుకోలేదు అప్లికేషన్స్. పెట్టుకోవాలి మీరు అందరు కూడా. 200 రూపాయలు కుళాయి మామూలు విషయం కాదు తల్లి. ఈరోజు మీరు సినిమాకి వెళ్ళినా 200 అయిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళినా. అలాంటిది 200 రూపాయలకి నీ ఇంట్లో నీళ్లు వాడుకోవడానికి జీవితాంతం కుళాయి ఇస్తుంది. 200 రూపాయలకి మామూలు విషయం కాదు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మందికి చెప్పాం, మరుగుదొడ్లు లేక అందరూ బయటికి వెళ్తున్నారు. అలాంటి మరుగుదొడ్లు కూడా మీరు కట్టుకోవాలి, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది కట్టుకున్నారు, ఇంకా కొంతమంది ఎదరికి రాలేదు. మరి తెలియక రాలేదో తెలిసి రాలేదు ఏంటో తెలీదు, లేకపోతే వాళ్ళకి జాగా లేక ఏంటి. ఎంత జాగా లేనప్పుడు కూడా ఇంట్లో కంపల్సరీ కట్టుకోవాలి. మీరు మెట్ల దగ్గర కడతారా, మీరు పడుకునే బెడ్రూమ్ లో కట్టుకుంటారా, ఏదో ఒక చోట బాత్రూమ్ కట్టుకోవాలి. ఇల్లు ఉందంటే ఇంట్లో బాత్రూమ్ కంపల్సరీ ఉండవలసిందే. ఒకవైపు ముఖ్యమంత్రి రాక, ఇంకోవైపు బీచ్ ఫెస్టివల్ వెరసి కాకినాడను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 8వ తేదీన కాకినాడకు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 8, 9, 10వ తేదీలలో ప్రజా ఉత్సవాల పేరిట బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఫ్లైఓవర్లకు రంగులు వేయిస్తున్నారు. దీంతో ఫ్లైఓవర్లన్నీ నూతనంగా దర్శనమిస్తున్నాయి. బులెటిన్లో చిన్న విరామం. ముచ్చటగా మూడోసారి కాకినాడ సాగర సంబరాలు. రండి, కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు తరలి రండి. ప్రకృతిని ప్రేమిద్దాం, సంస్కృతికి చేరువవుదాం. సాగర సంబరాలతో అంబరాలను తాకుదాం. సహజ వనరులకు, సహజ సంపదలకు, కమనీయ దృశ్యాలకు, రమణీయ సోయగాలకు నిలయం తూర్పు గోదావరి. కాకినాడ తీరానికి సహజ సిద్ధ అందాల రక్షణ వలయం హోప్ ఐలాండ్. ఎన్టీఆర్ బీచ్ నుంచి ఈ హోప్ ఐలాండ్ కు బోట్ విహారం, జాయ్ రైడ్ గా హెలికాప్టర్ చక్కర్లు, పసందైన రుచులు, వీణుల విందైన జానపద కళా నృత్య రీతులు, ఆటలు, పాటలు, విజ్ఞానం, వినోదం, వికాసం, ఆధ్యాత్మికం. ఒకటేమిటి, సమస్త సహజత్వం మన కళ్ల ముందు ప్రత్యక్షం చేసే సాగర సంబరాలకు జనవరి 8, 9, 10వ తేదీలలో రండి. ఆనంద డోలికల్లో తేలియాడండి.
మన అందచందాలు, మన సాంప్రదాయ ఆటపాటలు అందరికీ పరిచయం చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జిల్లా మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గార్ల సహకారంతో, ఇతర ప్రజాప్రతినిధులందరి తోడ్పాటుతో, కార్పొరేట్ సంస్థల చేయూతతో జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది యంత్రాంగం. మీ ఆనందం కోసం, మీ చిన్నారుల వికాసం కోసం, మన అందరి సంతోషం కోసం, జిల్లా ఉన్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తలపెట్టిన 3 రోజుల ఉత్సవం కాకినాడ సాగర సంబరాలు జనవరి 8, 9, 10 తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కాకినాడ బీచ్ ఫెస్టివల్ కు విచ్చేయండి. తూర్పుగోదావరి జిల్లా ఘనతను చాటండి. ప్రగతిపద పయనానికి బాటలు వేయండి. వెల్కమ్ బ్యాక్. నగరంలోని మార్కెట్లు మరీ అధ్వానంగా తయారయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆరోపించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్ తో మాట్లాడుతూ కాకినాడలోని పెద్ద మార్కెట్, కొత్తపేట మార్కెట్ల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కాకినాడ సంపద అంటే మత్స్యకారుల సంపద. అలాంటి మత్స్యకారుల సంపదకి నిలయంగా ఉన్న ఏదైతే ఫిష్ మార్కెట్ ఉందో అలాంటి కాకినాడలో ప్రధాన 2 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి కొత్తపేట చేపల మార్కెట్, 2 పెద్ద మార్కెట్. ఇది చాలా చారిత్రకంగా 2 మార్కెట్లు, కానీ ఈరోజు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఉన్న సుమారు 200 మంది మత్స్యకార మహిళలు, రోజుకు 50 మంది అయినా సరే అందరూ కూడా తలకొచ్చిన మెదడు వేపుతో అందరూ ఉన్నారు. అంటే ఎండ కనీసం షెడ్లు ఉన్నా సరే ఆ షెడ్లు కూడా సరిపోతా లేదు. రెండోది బయటికి వెళ్ళిపోయి కూడా అమ్ముకునే పరిస్థితి మాకు కనబడుతుంది. ఒక పక్క రాజమండ్రి, జాంపేట కానీ ఇటులాగా యానం కానీ ఈ ప్రధాన ప్రాంతాల్లో స్టోరేజ్లు ఉన్నాయి, ఐస్ బాక్సులు ఉన్నాయి. ఇంత కాకినాడ పెద్ద యూనిట్ కూడా కనీసం బాక్సులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కాకినాడ ఈ కొత్త మార్కెట్ చాలా సమస్యలు నిలయాలుగా ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం వారు నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం. గత సంవత్సరంలో కూడా నాబోర్డు నిధులతో శాంక్షన్ చేద్దామని చెప్పారు, ఫిషరీస్ డబ్బులతో శాంక్షన్ చేద్దామని చెప్పారు, కానీ అది ఆచరణలో అవట్లేదు. మత్స్యకార నిధులను పక్కదారికి పట్టిస్తున్నారు. అందుకని ఇమ్మీడియట్గా ఈ కొత్తపేట చేపల మార్కెట్కి, ఈ పెద్ద మార్కెట్ వెంటనే నిధులు కేటాయించి ఈ మార్కెట్ మహిళలందరూ న్యాయం చేయాలని మేము సిపిఐగా కోరుతున్నాం. భోగి గణపతి ఆలయంలో 17వ వార్షికోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు దోసర్లపూడి రమణరాజు తెలిపారు. అష్టమి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో 2008 సంవత్సరం జనవరి 14వ తేదీన ఆనాటి భోగి పండుగ రోజున వేసినటువంటి భోగి మంటల్లో ఉన్నటువంటి పెద్ద సైజు రావుమాను దొంగ నుండి వక్రతుండ మహాకాయంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం మూషికం పాదాల చెంత ఉన్నటువంటి మూషికంతో పాటుగా శ్రీ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ రోజున ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 7 సంవత్సరాల కాలంగా శ్రీ స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో శ్రీ స్వామివారిని ఆరాధించుకోవడం జరుగుతోంది. ఆ సందర్భంగా ఈ ఏడాది 2016వ సంవత్సరం జనవరి 14వ తేదీన భోగి పండుగ రోజున కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ప్రాంగణంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి రీతిగానే 2000 మందికి ఇక్కడ అన్నప్రసాద వితరణ, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శ్రీ భోగి గణపతి స్వామివారిని ఆరాధించేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా అందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. రాజమండ్రి 22వ వార్డు వంకాయలవారి వీధిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. వాడవాడలో చంద్రన్న పాట క్రింద మరియు పీపుల్ కలెక్షన్లను అతి త్వరలో అందిస్తాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్య పరీక్ష క్రింద ఉచిత వ్యాధి నిర్ధారణ సేవలను అందిస్తాం. బ్రాహ్మణులు అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం. పుట్టిన గట్టుకు సేవ చేసుకునే అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు, ఆ ఇల్లు తీసుకోవడానికి అర్హత
కనీసం ఈ రోజున ఒక ఇంటికి ఒక 1500 2000 చెప్తున్నారు. ఆ రోజున ఆ ఇంటి తీసుకున్న తర్వాత ఒక 50,000 రూపాయలు పెట్టి తర్వాత ఇదంటే వాయిదా మీద కట్టుకోవచ్చు. అంతేగాని వాయిదా కూడా నేను కట్టుకోలేము అంటే మనకు కష్టం. అది అవన్నీ వేరే విషయాలు. ఇంచుమించు అందరికీ కూడా దేశంలో భూములు పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంలోనే ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీన్ని అందరికీ అయితే ఒక్కరోజునే అందరికీ రావు. బీసీలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. కేవలం 10% ఉన్న వ్యక్తులకే గౌరవం పెడుతుంది తప్ప ఇది మీ గురించి మా ఫ్యూచర్ గురించి కాదు, మీ గురించి చేస్తున్నాము. ఎందుకంటే మీ పిల్లలు మేము మీ భవిష్యత్తు బాగుండాలని ఈ శంకరన్న గారి ఆధ్వర్యంలో మీకు రేపు రోజుకి రావాల్సిన ఒక కంపెనీలో ఉద్యోగాలైనా ఏమన్నా ఓసీలు కాపుల్ని వినండి ఒక్క నిమిషం. కాపుల్ని బీసీలో చేరిస్తే మీకున్న ఉద్యోగాలు కూడా రావు. మండపేట మండలం కేశవరం జన్మభూమి కార్యక్రమం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరియు ఎమ్మెల్యే జోగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగింది. 180 రూపాయలు మీ అకౌంట్ లో ఉన్నట్టు అనమాట. మీరు పని చేస్తే 180 రూపాయలు మీరు డ్రా చేసుకుంటారు, లేదంటే అవి తిరిగి గవర్నమెంట్ కి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చిన అవకాశం కాబట్టి దీన్ని మీరే సద్వినియోగం చేసుకోవాలి. దీనిపైన మీరు అంటే మనం ఎంత పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఎన్ని గంటలు పని చేస్తే మనం 180 రూపాయలు తీసుకోగలుగుతాము. సంక్రాంతి రేసులో బాలయ్యబాబు సినిమా డిక్టేటర్ సిద్ధంగా ఉంది. సాధారణంగా సినిమా షూటింగ్ తప్ప ఏమీ పట్టించుకొని యువరత్న బాలకృష్ణ ఈసారి మాత్రం తన 99వ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నారని ఫిలిం నగర్ టాక్. ఈ డిక్టేటర్ ఎందుకంత సీరియస్ గా డిసైడ్ అయ్యాడో చూద్దాం. బాలయ్య అంటే డైరెక్టర్ల హీరో. సాధారణంగా ఓసారి కథ ఓకే చెప్పేశాక డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ పోవడం తప్ప మరే ఇతర విషయాల్లోనూ కలుగజేసుకోరు బాలకృష్ణ. సినిమా ప్రమోషన్కి ఏం చేస్తున్నారు, ఎన్ని థియేటర్లు, ఎవరు కొన్నారు, ఇలాంటివి అస్సలు ఆలోచించరు. చెబితే వింటారంతే. అలాంటి బాలకృష్ణ ఇప్పుడు డిక్టేటర్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాకు హైప్ తెచ్చే పబ్లిసిటీ విషయాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. అలాగే ఎన్ని థియేటర్లు, ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా అన్నవి కూడా ఆయన అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నట్లు బోగట్ట. సినిమా పబ్లిసిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని నిర్మాత శ్రీవాస్కు, సినిమాను ఫైనాన్స్ గా సపోర్ట్ చేస్తున్న హీరోస్కు క్లియర్ గా చెప్పేశారట. పంచ డైలాగులు నా దగ్గర వద్దు, పని చూడు. సూపర్ గురు మీరు. అసలు నీలాంటి వల్లనయ్యా మన ఎకానమీ పడిపోతోంది. ఎవరితను? నా బాడీ గార్డ్. సాధారణంగా పబ్లిసిటీ విషయం హీరోస్ చూసుకుంటుంది, కానీ అలా వద్దని లోకల్గానే ఏర్పాట్లు చేశారట బాలకృష్ణ. దానికి కాస్త భారీగా బడ్జెట్ కూడా డిసైడ్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయనే స్వయంగా చొరవ తీసుకుని 15 రోజులు ముందుగానే తన ఇంటర్వ్యూ ప్లాన్ చేయించి విడుదల చేయించారు. ఇవన్నీ చూస్తుంటే బాలయ్య డిక్టేటర్ సినిమా విజయాన్ని కాస్త సీరియస్గానే తీసుకున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, తొలిసారి నందమూరి హీరోల నడుమ ముఖాముఖి పోటీ జరగబోతుంది. బాబాయ్కి అబ్బాయి సినిమా నాన్నకు ప్రేమతో మూవీ పోటీగా నిలబడబోతుంది. అందువల్ల ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా డబ్బుల సమస్య మాత్రమే కాదు, పరువు సమస్య కూడా ఉంటుంది. ఇప్పటికే నందమూరి అభిమానులు రెండుగా చీలిపోయారన్నది వాస్తవం. ఈ చీలిక ఎవరి సినిమా మీద ప్రభావం చూపిస్తుందో చూడాలి. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. చంద్రశేఖర్ ధర్మ ఈ ఢిల్లీలో నిన్ను ఉండనివ్వను. గలత్. అహంకారంతో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే. ఇక నేనేం వినిపించుకోను. నీ చావు కేక తప్ప నేను చేసే పనికి క్వశ్చన్ మాకుండదు, ఫుల్ స్టాప్ తప్ప. నా అసలు పేరు చంద్రశేఖర్, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. నీ డెత్ చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు. గతంలో అయితే ఎన్టీఆర్ సినిమా చూడొద్దని ఐడి తెలియకుండానే ఫోన్ సందేశాలు లక్షల్లో వెళ్లడం, దాని ఎఫెక్ట్ కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో కనిపించడం కూడా జరిగింది. మరి ఈసారి కూడా అలాంటి ఎత్తుగళ్ళు ఎవరైనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో. అదీ కాక సుకుమార్ లాంటి డైరెక్టర్, అది కూడా కంప్లీట్ గా ఫారెన్ లొకేషన్ లో షూట్ చేసిన సినిమా నాన్నకు ప్రేమతో. ఇటు శ్రీవాస్ లాంటి పక్కా మాస్ డైరెక్టర్ బీసీ సెంటర్ లో పల్స్ పట్టుకుని చేసిన సినిమా డిక్టేటర్.
అంతేకాదు బాలయ్యతో అంత సఖ్యత లేదని జనం చెప్పుకునే హీరో నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయన కూడా ఈ సంక్రాంతికే వస్తుంది. ఈ సినిమాకు నాగార్జున కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. అంటే అటు నాగార్జునతోనూ ఇటు ఎన్టీఆర్ను ఒకేసారి ఢీకొంటున్నారు బాలయ్య. నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్కే హిస్టరీ ఉంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. అందుకే ఎక్కడా ఏ లోపం లేకుండా మరింత జాగ్రత్తగా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు బాలయ్య. బహుశా బాలయ్య ఎంత కేర్ తీసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు సన్నిహితులు. నాగార్జున కొత్త సినిమా సోగ్గాడే చిన్ని నాయన. టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నారంతా. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఇదో ఫిక్షన్ స్టోరీ అని. మరి ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనతో నాగార్జున భయపెడతాడా లేక థియేటర్లో నవ్వులు పువ్వులు పూయిస్తాడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. అక్కినేని నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మొదట ఇదేదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నారంతా. అక్కినేని నాగార్జున అంటేనే అమ్మాయిల కలల రాకుమారుడు. తన కుమారులిద్దరూ సినీ రంగ ప్రవేశం చేసిన రొమాంటిక్ కింగ్ గా నాగార్జున ఇమేజ్ కి ఏ మాత్రం డ్యామేజ్ జరగలేదు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున ఇంకా రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ఓ పాత్ర అమాయకత్వంతో కూడిన రొమాంటిక్ టచ్ తో ఉంటే, ఇంకో పాత్ర అల్లరి చేసే రొమాంటిక్ థీమ్ తో బంగారు రాజుగా కనిపిస్తుంది. అలా అల్లరి చేసే పాత్ర ఆత్మ అని ఇప్పటికే చిత్ర యూనిట్ సస్పెన్స్ ని రివీల్ చేసింది. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని, ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పాముతో చేయించారట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో తన భార్యకు మాత్రమే బంగారాజు ఆత్మ కనిపిస్తుందట. ఈ ఆత్మ అల్లరికే పరిమితం కాదని, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో సందడి చేయనుందని నాకు చెప్తుంటే సోగ్గాడే చిన్ని నాయన సినిమాని ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదంటున్నారు సినీ విశ్లేషకులు. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ర పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండి. సినిమాపై ఎంత నమ్మకం ఉంటే డిక్టేటర్, నాన్నకు ప్రేమతో చిత్రాలకు పోటీగా నాగార్జున సంక్రాంతి రేసులోకి తన సోగ్గాడే చిన్ని నాయనను తీసుకొచ్చుంటాడు. నవ్విస్తూ, థ్రిల్ చేస్తూ, రొమాంటిక్ ఫీల్నిస్తూ ఈ సంక్రాంతికి గ్యారంటీగా కొట్టేస్తాం అంటున్న నాగ్ మాటల్లో నిజమెంతో వేచి చూడాల్సిందే. మరి ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. వాసిబడిత సదియా వత్తాదులు వచ్చారు, రండి. హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ బోస్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే తోట.
జన్మభూమి లాంటి ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు గైర్హాజరుపై మండిపాటు. సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. ముఖ్యమంత్రి జన్మభూమి పర్యటనతో కాకినాడకు కొత్త హంగులు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. మామిడిపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతిపై అనుమానాలున్నాయంటున్న స్థానికులు. సంక్రాంతి బరిలో బాబాయ్ అబ్బాయ్. డిక్టేటర్ సినిమా విజయాన్ని సీరియస్ గా తీసుకున్న బాలయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.